ఈ సినిమా స్టార్టింగ్ సినిమా 'రాణి' గారు 'రాజా 'రాజావారు రాణి' రాణి' వారు. ఆ! ఆ సినిమా తర్వాత కనీసం 1 ఇయర్ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' తర్వాత స్పీడ్ పెంచారు. అవును సార్. సంవత్సరం 3 సినిమాలొచ్చాయి. ఆ! ఈ లాస్ట్ ఇయర్ ఈ హ్మ్. సంవత్సరం ఇది రెండోది. అవును. కొంచెం తగ్గిపోయింది. తగ్గించారు ఎందుకని? కావాలని తగ్గించారా? లేకపోతే జోనర్స్ మారుద్దాం అనుకుంటున్నారా ఏంటి? లేదు సార్. అంటే ఏమైందంటే అప్పుడు 2021లో 5, 6 స్క్రిప్ట్‌లు ఒప్పేసుకున్నానప్పుడు. అప్పటికే ఆ సబ్జెక్ట్సే 2020లో రెడీ అయిన సబ్జెక్ట్స్. అప్పటికి పాయింట్ నచ్చి ఒప్పుకున్నాము. తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఆడియన్స్ మైండ్ సెట్ మారుతున్నాయి. ఈ కమర్షియాలిటీలు ఇవి ఎంకరేజ్ చేసే జోన్‌లో లేరు. వాళ్ళకేదో చాలా రియలిస్టిక్‌గా రియాలిటీకి కొత్తదనం ఏదో కావాలని. తర్వాత ముందు నేను గ్యాప్ తీసుకున్నాను సార్. 1 ఇయర్ సినిమాలు చేయలేదు. ఓకే. కొంచెం ఆలోచిద్దాం. ఎలాంటి స్క్రిప్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి ఏంటి అని. సో, తర్వాత ఈ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత 'కే ర్యాంప్' గాని, తర్వాత 'చెన్నై లవ్ స్టోరీ' గాని, ఇంకొక 3, 4 స్క్రిప్ట్స్ ఓకే చేశాను. అప్పుడు టైం తీసుకున్నాను సార్. ఇంక నుంచి ఎవ్రీ ఇయర్ 3 ఫిల్మ్స్ వస్తాయి సార్. సూపర్. ఇప్పుడు పక్కా 3 ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి సార్. 'హిట్' అవ్వగానే పెళ్లి చేసుకున్నారు. హ్మ్. 'శ్రీరామ్' హిట్ ముందు కొడుకు పుట్టున్నాడు రెడీగా. అదే సార్. అంటే జోష్ పెంచారు కంప్లీట్‌గా. అదే. 'చెన్నై లవ్ స్టోరీ' ఇంకా అంటే టీజర్ చూసాం 'చెన్నై లవ్ స్టోరీ'ది. అవును సార్. అది కూడా చాలా బాగుంది. లవ్ థాంక్ యూ స్టోరీ సార్. బేస్‌గా. థాంక్ యూ సార్. అంటే డైలాగ్ వెర్షన్ కూడా బాగుంది కదా! ఆ అమ్మాయితో అవును మోడలేషన్ సార్. అది. చాలా చాలా బాగా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్ సార్. అంటే చాలా అది మంచి టీమ్. చాలా అది బాగా సంక్రాంతి, ఫిబ్రవరి టైంలోనే అది కూడా రిలీజ్ చేస్తారు. మోస్ట్‌లీ సమ్మర్ ఉండొచ్చేమో సార్ తెలీదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 2 సినిమాలే ఉంటాయా? నెక్స్ట్ ఇయర్ 3 ప్రయత్నిస్తున్నాను సార్. ఇంకా చూడాలి. డిపెండ్స్ ఆన్ షూటింగ్స్ అయితే కాపీ అయితే రెడీ ఉంటాయి 3 సినిమాలు. డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ 3 అవుతాయో, 2 అవుతాయో తెలీదు గానీ, బట్ 3 సినిమాలైతే నేను ప్లాన్డ్‌గా ఉన్నాను సార్.